ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నవ్వు మూవీ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కావాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు విజయ్ ఆంటోని నటించినటువంటి మూవీ ఏంటంటే మీ అందరికీ తెలుసు. భద్రకాళి మూవీ ఎలా ఉంది, దాని విశేషాలు ఏంటి, ఎలా ఉంది మనం తెలుసుకుందాం. విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఏ మూవీ చేసినా కూడా పక్కా ప్లానింగ్ తోటి, ఒక మెసేజ్ తోటి ఉంటుంది. అలాగే తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు విజయ్ ఆంటోనీకి. విజయ్ ఆంటోనీ తెలియని వాళ్ళు తెలుగు ప్రేక్షకులు అంటూ లేరు. తమిళ్తో పాటు తెలుగులో కూడా డబ్బు చేసి అతను చేసినటువంటి సినిమాలు ప్రత్యేకంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. తెలుగులో కూడా చాలా హిట్ సాధించాడు. బిచ్చగాడు కానీ, రీసెంట్గా వచ్చిన మారన్ కానీ చాలా హిట్ అయ్యాయి. విజయ్ ఆంటోనీకి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అతను మ్యూజిక్ డైరెక్టర్గా గ్రిప్ కూడా ఉంది. మ్యూజిక్ కూడా చేయడం జరుగుతుంది. అతను అందించిన సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. విజయ్ ఆంటోనీకి చాలామంది తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు. విజయ్ ఆంటోనీకి నేను కూడా ఒకప్పటి ఫ్యానే అండి. బిచ్చగాడు అయితే మూవీ ఏంటి, అందులో సాంగ్స్ ఏంటి, సినిమా తీసిన విధానం ఏంటి కూడా నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఈరోజు మనం చర్చించుకుందాం. అతను నటించినటువంటి రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ మారన్ అయిపోయింది. అది బాగానే ఉంది. దాని తర్వాత వచ్చింది ఇదే అండి ఈ సినిమా. మీకు తెలుసు కదా, భద్రకాళి మూవీ రివ్యూ. మనం భద్రకాళి మూవీ రివ్యూ ఇస్తున్నాం. మీరు కనుక చూసినట్టయితే ఎలా ఉందో చూసి చెప్పండి. మన స్టైల్లో మనం రివ్యూ ఇద్దాం. ఇప్పుడు మీరు కనుక కొత్తగా వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి తప్పక. ఓకే, కథ విషయానికి వచ్చేస్తే మనం మాట్లాడుకున్నాం. టాలీవుడ్ ఇండస్ట్రీ భిన్న కథలతో విజయ్ ఆంటోనీ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక సెక్రటరీ పవర్ ఒక బ్రోకర్గా పనిచేసే కిట్టు విజయ్ ఆంటోనీ అండి. ప్రతిభ ప్రభుత్వం అధికారితో సులువు పనులు చేయిస్తూ ఉంటాడు. కేంద్ర మంత్రి వద్ద 800 కోట్ల రూపాయలకు సంబంధించిన భూముల వ్యవహారంలో కిట్టు జోక్యం చేసుకుంటాడు. అయితే ఈ పని చేసే సమయంలో ఒక ఎమ్మెల్యే హత్యకు గురికావడం జరుగుతుంది. ఎమ్మెల్యేకు ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే కిట్టు ఏకంగా 6,200 కోట్లు డబ్బు వెనకేశాడంటూ మంత్రికి తెలుస్తుంది. కిట్టు నేపథ్యం ఏంటి, కేంద్ర మంత్రికి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అభయంకర్ రాష్ట్రపతి కాకుండా కిట్టు అడ్డుకోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్నలకు ఈ సమాధానమే ఈ సినిమా. పొలిటికల్గా థ్రిల్లర్గా తెరకెక్కినటువంటి ఈ సినిమా కిట్టు పాత్ర హైలైట్గా నిలిచింది. అవినీతిపరమైన రాజకీయ నేతలకు ఏ విధంగా కిట్టు చుక్కలు చూపించాడనేది సినిమా.